अस्सलामुअलैकुम नाज़रीन, MTS न्यूज़ नेटवर्क में आप सभी का खैर मकदम है। जुबली हिल्स में पेश आने वाले हिट एंड रन का मामला हुआ हल, 5 मुलजिमीन की गिरफ्तारी आई अमल में। तफसीलात के मुताबिक जुबली हिल्स पुलिस स्टेशन हदूद में एक हिट एंड रन का वाकया पेश आया, जिसमें एक बाउंसर की मौके पर ही मौत वाक़ई हो गई और 2 लोग जख्मी बताए गए हैं। ये वाकया पेद्दमा मंदिर के पास जब पेश आया, जब एक तेज रफ्तार कार मोटरसाइकिल को टक्कर दी। इस हादसे में तारक राम की मौके पर ही मौत वाक़ई हो गई। तारक राम जो स्टार होटल में बाउंसर के तौर पर काम करते थे। पुलिस ने इस हादसे पर कार्रवाई करते हुए 5 मुलजिमान की गिरफ्तारी अमल में लाई, एक मफरूर बताए गए हैं। आज प्रेस कॉन्फ्रेंस मुनक्किद करते हुए जुबली हिल्स के ACP हरि प्रसाद ने कहा कि इस हादसे में तारक राम की मौके पर ही मौत वाक़ई हो गई। CCTV फुटेज की मदद से इन 5 मुलजिमान को गिरफ्तार किया गया। मुलजिम कोबरी रित्वी रेड्डी शराब के नशे में थे और पुलिस से पकड़े जाने के डर से इन्होंने अपनी कार BHEL में एक खुफिया जगह पर छुपाए और वहां से फरार हो गए थे। आइए सुनते हैं इस खुसूस में चंद मजीद तफसीलात जुबली हिल्स ACP हरि प्रसाद की जुबानी हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए MTS न्यूज़ नेटवर्क को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। నిన్న అనగా తేదీ 24/1/2004 రోజున ఎర్లీ మార్నింగ్ అందాదా 5 గంటల ప్రాంతంలో మనకి రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో మాదాపూర్ నుంచి ఒక బ్లాక్ కలర్లో ఉన్నటువంటి వర్నా కార్ బేరింగ్ నెంబర్ సోన్సో అది అతివేగంగా అపాయకరంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా దాని డ్రైవర్ నడుపుకుంటూ మనకు ఆల్కాజార్ టర్నింగ్ రాంగ్లోనే ముందు వెళ్తున్నటువంటి ఒక 2 వీలర్ని బలంగా గుద్ది వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో దాని మీద ప్రయాణిస్తున్నటువంటి తారక రామ్ అదేవిధంగా రాజు గాలిలో పల్టీలు కొట్టుకుంటూ కింద పడడం జరిగింది. తారక రామ్ అనే వ్యక్తి అక్కడికక్కడికే చనిపోయాడు. లింగాల తారక రామ్ యేసురానికి మల్టిపుల్ ఇంజరీస్ అని అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ కారులో ప్రయాణం చేసినటువంటి ఆ కారు ఎక్కడ ఆపకుండా, ఎందుకంటే వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటారా అనే ఉద్దేశంతో నేరం చేశారు కాబట్టి వాళ్ళు అదే వేగంగా ఎక్కడ ఆపకుండా వాళ్ళు అప్ టు మనకి BHEL ఫీర్జాగూడ ప్రాంతంలో వాళ్ళ కజిన్ సురేష్ ఉంటాడు. ఆ సురేష్ ఇంటి దగ్గరికి ఈ A1 అయితే ఉన్నాడో రిత్విక్ రెడ్డి అతను నడిపింది కారు. అతను అక్కడ దగ్గర పోయి వాళ్ళకి అన్ని విషయాలు అతనికి చెప్పి తర్వాత పోలీసులు అది ఏం జరిగిందని తెలుసుకోవడానికి మళ్ళీ ఈ యొక్క నేరం చేసినటువంటి వాహనాన్ని అక్కడే పెట్టేసి వాళ్ళ ఆ సురేష్ వాహనంలో మళ్ళీ ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి వాళ్ళు మళ్ళీ అంతా పరిశీలించుకున్నారు. ఇక్కడ అంతా పోలీసులు ఉన్నారు, అంతా ఉన్నారని మళ్ళీ పోలీసులు దొరకకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సురేష్ అనే వ్యక్తి వాళ్ళని తన వాహనంలో మిగతా ఎవరైతే ఉన్నారో ఆ వాహనంలో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దించడం జరుగుతుంది. ఈ నేరస్తుల మటుకి ఇది కార్ డ్రైవ్ చేసిన వ్యక్తి రిత్విక్ రెడ్డి మటుకి తన వాహనాన్ని తీసుకొని తన ఇంటికి పోతాడు. తుకారాం గేట్లు ఉంటుంది అతనిలు, అక్కడ అదే వాహనాన్ని అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఈ విషయంలో నిన్న వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ మీద, లీలావతి కంప్లైంట్ మీద మనం 304 పార్ట్ 2 337లో కేసు నమోదు చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా DI వీరశేఖర్ గారికి నిన్న సమాచారం రావడం జరిగింది. వాళ్ళు అంతా నేరస్తులంతా ఒక ప్రాంతంలో ఉన్నారని తెలియగా మైత్రివనం SR నగర్ ఏరియాలో పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నారని తెలిసే అతను వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 5 మంది వాళ్ళు మొత్తం నేరస్తులు. అక్కడ దొరికిన వాళ్ళు ఫస్ట్ రిత్విక్ రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అభిషేక్, ఒక వైష్ణవి, అనికేత్, వీళ్ళు మొత్తం 5 మంది ఆ కారులో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసి అంటే వాళ్ళు ప్రయాణం చేసిన విధానం ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తెలిసిందంటే వాళ్ళు రాత్రి అంతా 10:30-11 గంటల ప్రాంతంలో ఏదో A1 రిత్విక్ రెడ్డి ఉన్నాడు, అతను ఆ కారు తీసుకొని వర్నా కారు తీసుకొని వీళ్ళందరినీ ఫ్రెండ్స్, అంటే అతనికి అమెజాన్లో ఈ మధ్యన జాబ్ వస్తుంది, ఆ ఉద్యోగంలో వీళ్ళందరికీ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో వేరియస్ ప్లేసెస్ తిరుగుతారు వాళ్ళు. సికింద్రాబాద్లో కొన్ని ప్లేసులు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, జూబ్లీస్ బస్ స్టేషను, అట్లా తిరుగుకుంటా లాస్ట్కి గచ్చిబౌలి, దుర్గం చెరువు, అక్కడ పోయి అమెజాన్ ఆఫీస్కి పోతారు. ఇంకొక అతన్ని కూడా అనికేత్ అనే అతన్ని అక్కడ అమెజాన్ ఆఫీస్ దగ్గర ఇంకొక ఆఫీస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆఫీసు, అక్కడ అతన్ని ఎక్కించుకోండి. ఆ A4 వాళ్ళంతా ఒక బిర్యానీ పాయింట్కి వెళ్తారు. అక్కడ మాదాపూర్లో మన వివేకానంద నగర్లో ఉంటుంది, దాని పేరు
4 AM బిర్యానీ సెంటర్. అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 4:30 గంటల బిర్యానీ తిన్న తర్వాత ఈ తాగిన మైకంలో ఉంటాడు ఇతను వచ్చి అతివేగంగా డేంజరస్గా నడిపి దాన్ని గుద్దడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. మనకి తుకారాం గేట్ ప్రాంతంలో కళ్యాణి బార్ అని ఉంటుంది మరి, అక్కడ అతను 4 బీర్లు కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అదే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎందుకు మనం వీళ్ళందరినీ అక్యూట్ చేయాల్సిందంటే ప్రజలకు కూడా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రిత్విక్ రెడ్డి అని అతను మద్యం సేవించును, అందులో వాళ్ళు ఇంకొక వ్యక్తి కూడా సేవించు, మిగతా వాళ్ళు కూడా మద్యం సేవించి వాహనం నడపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అట్టి విషయం తెలిసి వీళ్ళందరికీ నాలెడ్జ్ని కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు అతివేగంగా నడపడానికి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మరణానికి ఈ యొక్క ఇన్సిడెంట్కి కారణమయ్యారు. కాబట్టి మనం అందరం కూడా నిరసనగా అందులో పెట్టడం జరిగింది. నడిపిన అతని మీద 304 Part 2 వస్తుంది. పాయింట్ ఆఫ్లో మటుకి చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరిని కూడా అందులో వదిలిపెట్టలేదు. సరైన సమయంలోనే మేము టెక్నికల్గా వేరే సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఆ వాహనాన్ని కనుక్కోవడం, ఆ నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందని మా పోలీస్ పాయింట్ ఆఫ్ నుంచి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ జరిగిందని మేము భావిస్తున్నాం. కరెక్ట్గా సీసీ ఫుటేజ్లో కూడా మనకి వాహనం నడిపే వ్యక్తి అయినటువంటి ఏదైతే రిత్విక్ రెడ్డి ఉన్నాడో అదేవిధంగా వాళ్ళు బీర్ కొన్నది కూడా మనకి సీసీ ఫుటేజ్లో దొరికింది. ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకటేసారి డిస్క్లోజ్ చేయరు. మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్న టీం వేరుంటుంది, మేము ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో ఎక్కడ ప్రాంతాలు తిరుగుతుంటామో అవన్నీ సీన్ ఆఫ్ ఆఫెన్సెస్ రీకన్స్ట్రక్షన్ గురించి వేరియస్ ప్లేసెస్ తిరుగుతుంటాం. అది